అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, జాగారం ఎందుకు చేయాలి, ఇంకా మనకి ప్రతీ నెల ఒక శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి అని పిలుస్తుంటాం. మరి మాస శివరాత్రికి ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మాఘమాసంలో అమావాస్యకి ముందుగా వచ్చేటువంటి ఈ చతుర్దశి తిథి నాడు ఉన్నటువంటి ఈ తిథిని పూర్వము మనకి వచ్చేటువంటి వసంత ఋతువుకి ముందుగా, అంటే దగ్గరగా ఉగాది ముందుగా వచ్చేటువంటి దాన్ని పూర్వకాలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే కూడా సంవత్సరానికి ఆరంభ సమయము అని చెప్తూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి విశేషాలు ఈ మహాశివరాత్రికి అంటూ ఉన్నాం. జన్మకో శివరాత్రి అని అనుకుంటున్నాం. అంటే ఒక్క శివరాత్రి దీక్ష జన్మలో ఒక్కసారి చేసినా ఆ జన్మ ధన్యమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది దానిలో ఉన్నటువంటి అర్థం. అటువంటి శివరాత్రి దీక్ష చేయటం వల్ల జన్మ మనకి ఏ విధంగా ధన్యం అవుతుంది, అలాగే ఈ శివరాత్రి అనేటువంటిది మనకి ఇప్పుడు ఈ కాలంలో వచ్చినటువంటిది కాదు. శ్రీకృష్ణ పరమాత్మ సమయంలో కూడా కృష్ణ పరమాత్మ వారు ఈ మహాపర్వదినం రోజున ఉదయాన్నే లేచి ప్రభాస తీర్థమని, అంటే ఇప్పుడున్నటువంటి సోమనాథ క్షేత్ర స్థానంలో స్నానాదులు ఆచరించి దాన ధర్మాలు అందరికీ ఇచ్చి శివరాత్రి దీక్ష శివపూజ చేసేవారని చెప్పని మనకి పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు రాముల వారి నుంచి కూడా మనకి శివారాధన, శివరాత్రి మహిమ చాలా స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ఇది ఒక కాలానికో యుగానికో సంబంధం లేకుండా ఈ సమయము ఎంతో పూర్వకాలం నుంచి, అంటే ఎల్లవేళలా ఈ సమయం ఎంతో ఉన్నతమైనటువంటి ఈశ్వర కృపని మన అందరికీ, అంటే సమస్త జీవరాశికి ప్రసాదించేటువంటి ఉన్నతమైన సమయం అని చెప్పని మనకి అర్థమవుతూ ఉంది. ప్రస్తుత కాలంలో కలియుగంలో వరకు మనం వింటూ ఉంటే శివరాత్రి అంటే ఏమిటంటే శివపార్వతుల కళ్యాణం చేసుకున్నటువంటి సమయం అని ఒక సందర్భంలో చూస్తున్నాం. ఇంకా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న భక్తి ఉండి కానీ భక్తి లేక కానీ ఉపవాస దీక్ష ఉండి శివనామస్మరణ చేస్తూ అన్యాపదేశంగా, అంటే భక్తి ఉండి చేసినా భక్తి లేక చేసిన అతని యొక్క అప్పటి వరకు ఉన్నటువంటి మంచి చెడ్డ కర్మలన్నిటిని కూడా తొలగించి నాశనం చేసి భస్మం చేసి ఎటువంటి వాడికైనా ఉన్నతిని ప్రసాదించేటువంటి మహత్తరమైనటువంటి సమయం అని మనకి ఒక బోయవాణి యొక్క కథ చెబుతూ ఉంది. చిన్నగా గుర్తు చేసుకుంటే పూర్వకాలంలో ఒక వేటగాడు, అంటే ఆహార సంపాదనకి వేటనే వృత్తిగా చేసుకున్నటువంటి ఒక వ్యక్తి శివరాత్రి పర్వదినాన్ని వేటకు వెళ్ళగా ఎక్కడ ఏ విధమైనటువంటి ఆహారము ఆ రోజు వేటకు దొరకకపోగా దగ్గరలో ఉన్నటువంటి ఒక నీటి లభ్యమయ్యేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ రాత్రి సమయంలో ఏదో ఒక జీవి తప్పనిసరిగా నీరు త్రాగటానికి వస్తుందనేటువంటి ఆలోచనతో పక్కనే ఉన్నటువంటి చెట్టు ఎక్కి జీవి వస్తుందా అని చెప్పని ఎదురు చూసిన సమయంలో ఒక జింక తారసపడుతుంది. అది గర్భిణీగా ఉంటుంది. ఆ జింకని బాణం వేసి కొట్టి చంపుదామన్నటువంటి సమయంలో అనుకోకుండా జింక మనుష్య రూపంలో మాట్లాడి, నేను
గర్భవతిగా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను చంపితే అది దోషం అవుతుంది. నీకు అంతకీ కావాలనుకుంటే ఈ సమయంలో ఇంకొంచెం ఎదురు చూస్తే నీకు వేరే ఒక ఆహారం దొరుకుతుంది, కాబట్టి దయచేసి నన్ను విడిచిపెట్టు అని అడిగితే, ఉదయం నుంచి ఆహారం లేకపోయినా అవకాశం వచ్చినా తాను ఆ యొక్క జీవి పట్ల జాలి చూపించి వదిలివేస్తాడు. ఇంకా మరికొద్ది సమయానికి ఇంకొక జింక వస్తుంది. దానిని చంపుదామని చూస్తే, నాకు ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, కొద్ది సమయం ఇస్తే తన యొక్క బాధ్యతను నిర్వర్తించుకుని ఆ సమయానికి తిరిగి వస్తాను, ఆకలి తీరడానికి అని చెప్పని అడగగా, తనలో ఉన్నటువంటి ఆకలిని కాదనుకుని మనసులో ఏదో ఒక మూలన, అది మృగమే అయినా ముందు వచ్చినటువంటి జీవిలాగా ఇది కూడా మనుష్య రూపంలో మాట్లాడుతుంటంతో దానిని కూడా విడిచిపెడతాడు. ఈ చికాకులో అతను తెలియకుండా అన్యాపదేశంగా ఊతపదంగా శివ శివ అనుకుంటాం అనేటువంటి అలవాటు ఉన్నటువంటి అతను, ఆ సమయంలో అతని అదృష్టవశాత్తు అతను ఎక్కి ఉన్నటువంటిది ఆ కొరణ పక్కన మారేడు వృక్షం అయ్యుండి, ఆ చికాకుకి లేదా ఏదైనా జంతువు వస్తుందేమో అని చెప్పని అడ్డు తొలగించుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి కొమ్మల ఆకులన్నీ తుంచి ఒక్కొక్కటి శివ శివ అనుకుంటూ ఆ కింద వేయటం, అతను కావాలని కాకుండా తెలియకుండా అతను వృత్తి కోసం వేస్తూ ఉండటం, ఆహారం దొరకపోవడం చేత ఉదయం నుంచి నిరాహారంగా ఉపవాసంగా ఉండి అక్కడ తనకు తెలియకుండా ఆ మారేడు దళాలని తుంచి కింద వేయటంలో కింద శివయ్య ఉండి ఆ శివయ్య మీద పడి శివ పూజ చేసినటువంటి ఫలితం అతనికి దక్కటం కారణం చేత ఇలాగ 4 జింకలు 4 సంధ్యలో, అంటే సాయంకాలం ప్రథమ జాము, రెండవ జాము, మూడవ జాము, వేకుజాము అయ్యేసరికి 4 జీవులు రావటం, వాటిని వదిలిపెట్టేసరికి ఇతనికి ఆ మహాశివరాత్రి పుణ్యఫలమున పర్వదినాన్ని ఈశ్వరుడు అతనికి ప్రత్యక్షమయ్యి శివరాత్రి పుణ్య దీక్ష శివరాత్రి మహాశివరాత్రి వ్రత దీక్ష ఆచరించిన ఫలితంగా అతనికి మోక్షాన్ని ఇచ్చి, ఆ మృగస్వరూపంగా ఉన్నటువంటి మృగానికేమో మనుషుడికి మృగానికి కూడా ఆ మృగానికి నక్షత్ర స్థానం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంటే దానివల్ల మనకు తెలియబడుతున్నది ఏంటి? అతనికి తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా మహాశివరాత్రి రోజున ఎవరైతే పూర్తిగా శివారాధనలో ఉపవాసం ఉండి జాగరణ ఉంటే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. పర్వదినము అంటున్నాం, ముక్తి అంటున్నాం, అవునా? ఎప్పుడు వస్తుంది అది? మనకి ఏమి ఉన్నాయి? శరీరానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, బుద్ధి, మనసు, అవునా? ఈ బుద్ధి మనసు ప్రతి శివరాత్రి వస్తూ ఉన్నా కూడా అక్కడికి వచ్చినప్పుడు ఏమడుగుతూ ఉంటుంది? మంచి ఉన్నతమైనటువంటి జీవితం కావాలని, సంతానం కావాలని, లేదా ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కావాలని, ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటుంది, అవునా? మనం చేసే మాస శివరాత్రి సమయంలో చేసేటువంటి దీక్ష శివారాధన వల్ల లౌకికమైనటువంటి కోరికలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎటువంటివైనా తీర్చబడతాయి. అంతేకాకుండా ముక్తి అనేటువంటిది, మోక్షం అనేటువంటిది తెలియకపోయినా ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజున శివదీక్ష పూని ఈ శివరాత్రి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి జాతకరీత్యా ఏ విధమైనటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా సమస్త గ్రహదోషాలు శాంతించి వారి జీవితం సన్మార్గంలో వెళ్తుందనేటువంటిది ఫలప్రతీతి.